మొత్తానికి ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాం మనం. ఈ టెంపుల్ కి వెళ్లే రోడ్డు మాత్రం చాలా ఇరుకుగా ఉంటది. కొంచెం చూసుకొని వెళ్ళండి. మెయిన్ రోడ్ అయితే మొత్తం టోటలీ బ్లాక్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా టైం అయితే 4:30 అవుతుంది. మనకి 6 కి ఫ్లాగ్ కూడా చేంజ్ చేస్తారు. ఈ టెంపుల్ లోపటికి ఎలాంటి ఫోన్స్ అయితే అలో ఉండవు. సో బయట పెట్టేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మాకైతే 1 అవర్ పట్టింది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్లాగ్ చేంజింగ్ కోసం. ఆల్సో ఎగ్జాక్ట్ గా సింహద్వారం దగ్గర 3 రథాలు అయితే రెడీ కాబోతున్నాయి. జస్ట్ ఇంకొక 2 డేస్ మాత్రమే ఉంది. అండ్ చాలా మంది రీల్స్ లో చెప్పింది ఏంటంటే టెంపుల్ మీద ఒక్క పక్షి కూడా తిరగదని అయితే చెప్పారు చాలా రీల్స్ లో. బట్ ఇక్కడ మాత్రం చాలా పక్షులు అయితే తిరుగుతున్నాయి. ఇంకోటి కూడా మెయిన్ పాయింట్ ఏంటి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు 3వ స్టెప్ మీద లెగ్ అయితే అస్సలు వేయకూడదు అన్నారు. కానీ ఆ 3వ స్టెప్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదంట. లోపల కూడా అడిగాము. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఫైనలీ ఫ్లాగ్ అయితే చేంజ్ చేశారు. లిటరలీ ఇదైతే డైరెక్ట్ గా చూడాల్సింది. అండ్ ఈ ఫ్లాగ్ ని ఒక్క రోజు కూడా చేంజ్ చేయకపోయినా 12 ఇయర్స్ టెంపుల్ అయితే క్లోజ్ చేయాలంట. అది నిజమో కాదో కూడా చెప్పండి. అండ్ రథయాత్రకు వచ్చే ప్రతి ఒక్కరికి అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేనైతే. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ ఈసారి మీరైతే ఎవరితో ప్లాన్ చేసుకున్నారో వాళ్ళని అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా.